వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు పేదవారు కూడా మంచి మంచి కాలేజీలలో బీటెక్లు, బీకామ్లు, తర్వాత ఉన్నత చదువులు చదువుతున్నారంటే దానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్. సో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు పల్లెటూరు నుంచి కూడా చాలా మంది ఈరోజు మంచి మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బట్ దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి కాలేజీ యాజమాన్యాలకి ఇటు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వక మధ్యలో మళ్ళీ విద్యార్థి నలిగిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు చాలా వరకు బీటెక్లు, డిగ్రీలు అయిపోయి ఈరోజు ఇంటర్లు అయిపోయి సర్టిఫికేట్లు ఆల్రెడీ డిగ్రీ ప్రవేశానికి కావచ్చు, ఇతర ప్రవేశాలకు వెళ్దామంటే సర్టిఫికేట్లు అవసరం. సర్టిఫికేట్లు కావాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, డబ్బులు డెఫినెట్గా మీరే కట్టాలి. మీరు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు. ఇక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఇంకా డబ్బులు లేవు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అటు రియంబర్స్మెంట్ రాక, ఇటు ప్రైవేట్ కాలేజ్లో ఏమంటారు సర్టిఫికేట్లు ఇవ్వక మధ్యలో మాత్రం సామాన్య విద్యార్థులు నలిగిపోతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఈ సంవత్సరం అయినా సరే రియంబర్స్మెంట్కి దాదాపుగా 12,000 కోట్లు ఏమో ఇవ్వాలి. 300 కోట్లు దసరా దీపావళి టైంలో రిలీజ్ చేశారు. అప్పుడు 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి 6,000 కోట్ల 600 కోట్లు కేవలం 3,000 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఫీజులపై స్పష్టత లేక విద్యార్థుల ఆందోళన. అడ్మిషన్ టైంలో హైకోర్టు స్టే మరింత గందరగోళం. ఈ నెల 24న జరగనున్న విచారణ ఆశలు. సో ఈ విచారణలో ఏమైనా విద్యార్థులకు పాజిటివ్గా వస్తేనే సర్టిఫికెట్లు కూడా వారి చేతికి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ ఆ సర్టిఫికెట్లు విడిపించలేక కూలీనాలో పని చేయడానికి విద్యార్థులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దన్న ప్రభుత్వం. సో ఇక్కడ ప్రభుత్వం ఏమంటుంది, విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు, ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి వస్తుంది కనుక అడ్మిషన్ల సమయంలో కాలేజీ విద్యార్థులను ఫీజులు చెల్లించాలని వేధించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో జమ చేశాకే వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ సమయంలో ఫీజు చెల్లించాలని విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దన్న నిబంధనను అమలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ సరే వారి అకౌంట్లు వేశారు. మరి కాలేజు వ్యక్తి ఏమో అంటే అక్కడ మేనేజ్మెంట్లో ఏమో మాకు డబ్బులు ఇస్తేనే ఇప్పటి వరకు పాత బకాయిలు క్లియర్ చేయలే, మరి కొత్త వారికి ఏ విధంగా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నటువంటి మాట. సో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా స్టూడెంట్ ఖాతాలోకే వేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇందుకు తగ్గట్టు జీవో నెంబర్ 7న విడుదల చేసింది. ప్రధానంగా జీవో 12 నిబంధనలకు వ్యతిరేకంగా ఇటీవల యాజమాన్యాలు మరోసారి హైకోర్టు ఆశ్రయించాయి. సో మొత్తానికి ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యాలు వర్సెస్ ప్రభుత్వం మధ్యలో మాత్రం ఇక్కడ సామాన్య విద్యార్థులు నలిగిపోతున్నటువంటి పరిస్థితి. సో మరి 24వ తేదీ వరకైనా సరే హైకోర్టు శుభవార్త చెప్తే విద్యార్థులకి బాగుంటుంది, లేకపోతే మాత్రం ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ.